నిర్మల్ జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. యూనివర్సిటీలో ఫుల్ టైం వీసీని నియమించాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీలో కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడిన వెంకటరమణపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలన్నారు. దీనిపై వెంటనే సీఎం రేవంత్ ఆదేశించాలని విద్యార్థులు కోరారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాభవన్ గేట్లు బద్దలు కొడతామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. భారీ ర్యాలీ తీస్తున్నాం కాలేజీలో, యూనివర్సిటీలో, ఆర్టీకెటి బాసర్. మా ప్రధాన డిమాండ్ వచ్చేసి వీసీ సార్ తక్షణమే రిజైన్ చేయాలి. ఇన్ఛార్జ్ వీసీ తక్షణమే రిజైన్ చేయాలి. ఇన్ని రోజుల నుంచి 4 రోజుల నుంచి మేము ఇంత వాయిస్ రేస్ చేస్తున్నా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈ ఇగ్నోరెన్స్ ని అర్థం చేసుకోండి సార్. వీసీ సార్ తక్షణమే రిజైన్ చేయాలి. మాకు మా గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఉన్నది. దీనికి రెస్పాన్స్ వస్తారండి. మేము నిర్మల్ జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జరుగుతున్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? విద్యార్థుల డిమాండ్లకు ఏమైనా అక్కడ అధికారులను స్పందించారా? ఏం చెప్తున్నారు? ఓకే, థ్యాంక్ యూ సతీష్. ఏదైతే బాసర ట్రిపుల్ ఐటీలో గత 4 రోజుల నుంచి అయితే వినూత్న నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణను తక్షణమే తొలగించాలని, రెగ్యులర్ వీసీని నియమించాలని అయితే విద్యార్థులు మొదటి నుంచి ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఏదైతే వెంకటరమణ గత కొన్ని రోజులుగా కొన్ని కోట్ల రూపాయలు అయితే అక్రమాలకు పాల్పడ్డాడని, అతని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఇప్పటి నుంచో విద్యార్థులు అయితే చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి ఏదైతే అప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. అయితే ఇతనికి బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించిన అన్ని విషయాలు తెలుసు, ఇక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసు. గతంలో ఇక్కడికి వచ్చారు, విద్యార్థులను కలిశారని అయితే ఇక్కడ విద్యార్థులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అదే ఏదైతే వెంకటరమణ ఇదే ట్రిపుల్ ఐటీలో అనేక అక్రమాలకు పాల్పడ్డాడైతే విద్యార్థులు అయితే చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ రెగ్యులర్ టీచింగ్లు ఏర్పాటు చేయాలని, నాన్ టీచింగ్ కూడా రెగ్యులర్ పోస్టులు ఏర్పాటు చేయాలంటే విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకైతే ఇప్పటికీ అక్కడ ఉన్న ఏబీవీపీ కానీ, టీఎస్ఏ సంఘాల నాయకులు కానీ విద్యార్థులకైతే సంఘీభావం అయితే తెలియజేస్తున్నారు. ఇంకా కొంత రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.